ఒక ఎడారి పల్లెలో ఒక వృద్ధుడు జీవించాడు. ఆయన వద్ద 17 ఒంటెలు ఉన్నాయి. తన చివరి రోజులు దగ్గర పడుతుండగా తన 3 కుమారులకు ఈ ఒంటెలను ఎలా పంచాలో ఆలోచిస్తూ ఉండేవాడు. వృద్ధుడు మరణించిన తరువాత 3 కుమారులు ఆయన వ్రాతపత్రాన్ని చదివారు. అందులో ఇలా ఉంది: నా పెద్ద కుమారుడు సగం ఒంటెలు తీసుకోవాలి, రెండవ కుమారుడు 3వ వంతు తీసుకోవాలి, చిన్న కుమారుడు 9వ వంతు తీసుకోవాలి. అందరూ ఆశ్చర్యపోయారు. 17 ఒంటెలను అలా ఎలా పంచగలరు? ఏం చేయాలో తెలియక వారు పక్క గ్రామంలోని ఒక జ్ఞానవతి అమ్మమ్మ దగ్గరకు వెళ్లారు. ఆమె చిరునవ్వుతో వారి కథను విన్నది. ఆ జ్ఞానవతి అమ్మమ్మ చెప్పింది, నా ఒంటెను తీసుకొని మీ 17 ఒంటెలకు జోడించండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 16 కాదు 18 ఒంటెలు ఉన్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోయి ఆమె మాట వినిపించారు. పెద్ద కుమారుడు సగం 9 ఒంటెలు తీసుకున్నాడు. రెండవ కుమారుడు 3వ వంతు 6 ఒంటెలు తీసుకున్నాడు. చిన్న కుమారుడు 9వ వంతు 2 ఒంటెలు తీసుకున్నాడు. 9 + 6 + 2 = 17. జ్ఞానవతి అమ్మమ్మ యొక్క ఒంటె తిరిగి ఆమె. 3 కుమారులు జ్ఞానవతి అమ్మమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. వారు నేర్చుకున్న పాఠం ఇది: జ్ఞానం మరియు పంచుకోవడం ఉంటే అసాధ్యమైనది సాధ్యమవుతుంది.